మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు దిశగా పార్లమెంటులో ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయడం మహిళలందరికీ కూడా సంతోషదాయకమైన విషయము మరియు అభినందించదగ్గ విషయం. మరి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉంది. ఈరోజు మనం మహిళా రిజర్వేషన్లు చట్టసభలో 33% అని చెప్పుకుంటా ఉన్నాము. మరి అది ఏనాడో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2019 మే 30వ తేదీ జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మహిళా సాధికారతకు ఆ రోజే ముందడుగు వేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా ఒక మహిళకు మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా అనేక కీలక శాఖలను మహిళలకు అప్పగించినారు. డిప్యూటీ సీఎం అయితేనేమి, హోంమంత్రి అయితేనేమి, మరి వైద్య ఆరోగ్య మహిళా శిశు సంక్షేమ శాఖలు, ఇలా పలు కీలక హోదాలలో కీలక శాఖలను అప్పగించి మహిళలను భాగస్వామ్యం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఆ రోజు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రక్షణ విషయంలో అయితేనేమి కానీ మహిళలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతూ మహిళలను తనతో పాటు కలుపుకొని నడిచి వాళ్లకు ఒక ఆశా దిక్కుగా నిలిచినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజుల్లోనే మరి స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ను జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినారు. కానీ 50% రిజర్వేషన్ అని చెప్పినారు, కానీ 50%కి మించి ప్రతి పదవిలో కూడా మహిళలను కూర్చోబెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చూసుకుంటే మనము ఆ రోజు స్థానిక సంస్థల్లో జెడ్పీ చైర్పర్సన్ పదవుల్లో 54% మహిళలకు అవకాశం ఇచ్చినారు. అలాగే జెడ్పీ వైస్ చైర్మన్స్గా 58% మహిళలకు పదవిని కల్పించినారు. కార్పొరేషన్ మేయర్లు అయితేనేమి, డిప్యూటీ మేయర్లు అయితేనేమి, మిగతా మొత్తంగా 36 పదవుల్లో 50% పదవులను మహిళలకు ఇచ్చినారు. అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా కార్పొరేటర్లుగా 54% మహిళలకు అవకాశం ఇచ్చినారు. మరి మున్సిపాలిటీ వార్డు మెంబర్లలో కూడా 55% మహిళలకు, సర్పంచ్ పదవుల్లో 57%, ఎంపీటీసీ పదవుల్లో 54%, మండలాధ్యక్షుల్లో 53%, జెడ్పీటీసీల్లో 53%, మొత్తంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలకు ఎక్కడే కానీ 50%కి తగ్గకుండా 50% అబోవే మరి 2019 నుంచే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తూ వచ్చినారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం వాలంటీర్ల విషయం చూసుకుంటే కూడా ప్రభుత్వము 53% మహిళలు వాలంటీర్లుగా ఉన్నారు.